హాయ్ అండి. ఈరోజైతే కిచెన్ టూర్ అయితే చేయబోతున్నాను. మా కిచెన్ అయితే సింపుల్‌గా ఉంటుందండి. ఓకేనా? చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే గ్యాస్ అయితే చూసేద్దాం. మాకైతే గ్యాస్ బండయితే చిన్నగా సింపుల్‌గా ఇచ్చేసాడండి. చూడండి ఇక్కడైతే ఒక ఆయిల్, మనం జీలకర్ర చిన్న చిన్న దంచుకునేవి పెట్టి, నెయ్యి డబ్బా అయితే పెట్టుకుంటానండి ఇక్కడ అంతే. ఏముండవు. ఇంతే. ఎందుకంటే మనకు మళ్ళా వంట చేయడానికి గజిబిజి అయిపోతుంది. సో, అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా అనేసి ఇక్కడైతే ఏం పెట్టను అండి. మళ్ళా స్పేస్ సరిపోదు నాకు. సో, అందుకని అవి మాత్రమే పెడతాను అక్కడ. సో, పైనైతే రెండే సెల్ఫ్‌లొచ్చాయండి ఇటు సైడు. సో, రెండే సెల్ఫ్‌లో ఇవైతే పెట్టుకున్నానండి డబ్బాలు. మొన్ననే మీషోలో అయితే తీసుకున్నాను ఇవి. అన్నీ ఉండే అంత గజిబిజి అయిపోయిందనేసి ఇవైతే తీసుకున్నాను. సో, ఇలా అయితే సింపుల్‌గా సర్దేసుకున్నానండి. మనకింకా ఎక్స్‌ట్రా ఉన్నయన్నీ వేరే క్యాన్‌లో, స్టీల్ డబ్బాలలో పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలలో వేసి పెడతానండి. కొంచెం కొంచెం అయితే ఇప్పుడు ఈ డబ్బాలో తీసి పెట్టుకుంటాను నేను. మనకెందుకంటే కిచెన్ వంట చేయడానికి దగ్గరుంటుంది. తొందరగా వంట అయిపోతుంది కాబట్టి. సో, అందుకే ఈ చిన్న చిన్న డబ్బాలయితే పెట్టుకున్నానండి. సో, ఇటు సైడయితే మొత్తం ఇలా ఉంటుంది. సో, గ్యాస్ కింద ఇక్కడైతే మనము ఉల్లిగడ్డలు అవి ఇవి అయితే పెట్టుకున్నానండి. గ్యాస్ ముద్దు. చాటయితే ఇట్లా లోపలికి పెట్టుకుంటాను. మాకైతే కంపల్సరీ కావాలండి. ఎందుకంటే పంట బియ్యం గదా! ఖచ్చితంగా పురుగు పడతది. ఖచ్చితంగా చేసుకోవడానికైతే చాట ఉండాలి. ఇక్కడైతే మిక్సీ, పోపు డబ్బా, చిన్న చిన్ని బిస్కెట్ డబ్బా. సో, ఏమన్నా కావాల్సినయి ఇందులో అయితే పెట్టుకుంటాను. చపాతీ చేసుకోవడానికి ఓన్లీ మిక్సీకి సంబంధించినయి. కిందయితే కుక్కరు, చిన్న చిన్న బేషన్సు, కడాయి అలాంటివైతే ఇక్కడ పెట్టుకుంటానండి. ఇక్కడ చిన్నగా రెండిచ్చాడండి సెల్ఫ్‌లో అంతే. సో, అదైతే పచ్చడి డబ్బా అండి. ఇక్కడ కిందయితే ఇలా ఉంటుంది. సో, అంతే. ఇటు సైడయితే కత్తిపీట. సో, ఇక్కడైతే వాటర్ ప్యూరిఫైయర్ అండి. సో, ఇటు సైడ్ వెళ్ళినట్టయితే చూసేద్దాం. ఇక్కడైతే బౌల్ల స్టాండ్ తీసుకున్నానండి. సెల్ఫ్‌లు తక్కువొచ్చాయి కాబట్టి నాకైతే బౌల్ల స్టాండ్ బాగా యూజ్ అవుతుందండి. సగం బౌల్లు ఇందులోనే పెట్టేసుకుంటాను నేనైతే. సగం బౌల్ ఇందులోనే పెట్టేసుకుంటాను చిన్న చిన్నవి అన్నీ. కర్రీస్ చేయడానికి, పాలు, టీ పెట్టుకోవడానికైతే ఇక్కడ పెట్టుకుంటానండి. సాంబార్ చేయడానికి, రసం చేయడానికి అలాంటివైతే స్టీల్‌వి ఇక్కడ పెట్టుకుంటానండి. సో, ఇక్కడైతే గ్లాసులు, టీ గ్లాసులు, పెద్ద గ్లాసులు ఇవైతే ఇక్కడ పెట్టుకుంటానండి. ఇక్కడ చిన్న చిన్న ప్లేట్స్, ఇక్కడైతే చిన్న చిన్న ప్లేట్స్, గ్లాసులు ఇవైతే పెట్టుకుంటానండి. చూడండి చిన్న బౌల్స్, స్పూన్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను. సో, ఇదైతే బౌల్‌లెస్ రన్ అయితే నాకైతే చాలా ఉపయోగపడుతుందండి. సో, చూడండి మొత్తం అయితే ఇలా ఉంటుంది. 1 మంత్‌కి ఒకసారయితే క్లీన్ చేస్తానండి. ఇప్పుడైతే నేను చిన్న పని ఉందనేసి నాకు ఇప్పుడైతే ఈ మధ్యనైతే క్లీన్ చేశాను. అందుకే మీకు చూపియడం జరుగుతుంది. మధ్యలో మధ్యలో క్లీన్ చేస్తాను కానీ డీప్ క్లీన్ అనేది 1 మంత్‌కి ఒకసారయితే చేస్తానండి. మధ్యలో మధ్యలో అటు ఇటు అవుతుంటా అంటే సర్దేస్తాను నీట్‌గా. ఇక్కడైతే పూజ గది వచ్చింది మాకైతే. చిన్న సెల్ఫ్ లాగా ఇచ్చాము అంతే. ఇక్కడ కూరాడైతే పెట్టుకుంటామండి మేము. కింద రైస్ అయితే వాడేటి బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఒకటయిపోతుంది. ఇంకొకటది నేనే చేయడానికి బియ్యం చేయడానికి రెడీగా అయితే పెట్టుకున్నానండి. ఇవాళ సండే గదా! దీపం అయితే పెట్టేసానండి. మల్లన్న దేవునికి.
సో, నెక్స్ట్ అయితే ఇక్కడ అన్ని పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలైతే పెట్టేసుకుంటానండి. ఈ స్టీల్ డబ్బాలో ఏమైతే పెట్టుకుంటానంటే పిల్లలయి చిన్న చిన్న స్నాక్స్, సాంబార్ బాటిల్స్, స్నాక్స్ డబ్బాలు, స్కూల్ టైంలో మనకన్నీ ఒక దగ్గర దొరుకుతాయి. అన్ని సెల్ఫ్‌లో పెడితే ఏందంటే పిల్లలు ఆగమాగం చేస్తున్నారు. ఇటు దాటేస్తున్నారు, అటు ఇటేస్తున్నారు. మొత్తం అవే నిండిపోతున్నాయి సెల్ఫ్ నిండా. సో, ఈ చిన్న చిన్నయి సర్దడానికి గూడా టైం ఉంటలేదు. సో, అందుకనేసి ఈ చిన్న చిన్నయన్నీ ఇందులో వేసి పెట్టానండి. ఇప్పుడైతే స్కూల్ లేదు కాబట్టి మొత్తం అయితే స్కూలున్నా ఇలానే పెట్టుకుంటాను. అవసరం ఉన్నయి తీసుకుంటానండి. ఇక్కడ పెడితే దుమ్ము పడుతున్నాయి. మళ్ళీ సర్దడానికి మొత్తం హెవీగా అయిపోతున్నాయి అన్నీ. సో, అందులో మంచిగా నీట్‌గా కడిగేసి అందులో పెట్టేసుకుంటూ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటా. సో, ఒక దాంట్లో వాడని వాటర్ బాటిల్స్, వాడని వస్తువులన్నీ ఈ పైన స్టీల్ డబ్బాలో పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలో ఏసైతే పెట్టానండి. మనం అప్పుడే నెల సరుకులు తెచ్చుకున్నప్పుడు గూడాను సో, అవన్నీ అందులోనే పెట్టేసుకుంటాను. డబ్బాలలో వెయ్యంగా మిగిలినయన్నేసి పెద్ద పెద్ద డబ్బాలలో పెడతానండి. ఇక్కడ ఆయిల్ ప్యాకెట్లున్నాయి. ఒక దాంట్లోనేమో కొంచెం సామాను మొన్న తెస్తే అవున్నాయి. ఇంకో దాంట్లో సబ్బులు, షాంపులు అవైతే పెడతామండి. కింద పెడితే పిల్లలు మొత్తం ఓపెన్ చేసి ఖరాబ్ చేస్తున్నారు. సో, అందుకని వాళ్ళకి అందకుండా పైన పెట్టేస్తాను. ఇందులో బెల్లం, చక్కెర, పల్లీలు, మిక్చరు, మనం పాపడాలు వేపుకోవడానికి సాంబారు చేసినప్పుడు. సో, మళ్ళీ ఇది పప్పుది, కందిపప్పు కొన్నైతే ఇలా పెట్టానండి. కిందైతే ఎవరన్నా మనకు చుట్టాలొచ్చినప్పుడు ఒక్కరిద్దరొచ్చినప్పుడు గంజు పెద్దది గావాలి గదా! సో, అందుకని ఇదైతే తీసి పెట్టుకున్నానండి. మిగతాయన్నీ పైనే పెట్టేసాను. సర్వపిండి గంజులు. ఇందులో అయితే చింతపండయితే పెట్టుకుంటానండి నేను. ఎప్పుడు ఇది చింతపండుకే బాక్సయితే. హాట్ బాక్సులు 3 ఉంటాయి. పిల్లల బాక్సులండి. ఇవన్నీ పక్కకు పడేశారు పిల్లలైతే మొత్తము. ఇగో ఇప్పుడైతే అవి వాడుతున్నారు బ్లాక్‌యి. అవైతే అన్నీ పక్కకు పడేశారు. ఇవన్నీ టిఫిన్ బాక్సులే. వాటర్ బాటిల్స్ పిల్లలకి స్కూల్‌కి వెళ్తే. ఇప్పుడైతే సమ్మర్ కదా! రంజానే వాడుతున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ బాటిల్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే పిల్లలు తాగుతారనేసి పక్కకు పెట్టేసానండి నేను. ఇటైతే మనం కుడుకలు గీరేది. చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి గదా! పిల్లలకి అన్నం తినబెట్టడానికి అవైతే. ఇవి గంజులు. ఇవి చపాతీ పిండి తడుపుకోవడానికి జల్లెడ ఇవైతే ఇక్కడ పెట్టుకుంటాను. ఇవి చిన్న చిన్న బుట్టలు. ఎగ్స్ తెచ్చుకుంటాం గానీ ఇప్పుడు సమ్మర్ కదా! అన్నీ తెస్తే ఖరాబ్ అయితాయని అప్పుడప్పుడే తెచ్చుకుంటున్నామండి. ఇవైతే చిన్న చిన్న బుట్టలు. ఇవైతే వెల్లుల్లి. మొన్ననే నీట్‌గా అన్నీ అందులో పెట్టేసానండి. ఇక్కడైతే కింద రైస్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. సో, ఇవి పండించినయి మా మామయ్య అయితే వేస్తాడు రైస్ బ్యాగ్స్. మనం పేపర్‌లో ఏందంటే కింద ఏసిన తర్వాత ఇంకోటేసుకుంటే మనకు బాగా దుమ్ము పట్టిందనుకో సర్దడానికి టైం లేని వాళ్ళేందంటే మీది పేపర్ ఒకటి తీసేస్తే మళ్ళీ ఇంకో 1 వీక్, 2 వీక్స్ దాకా మళ్ళీ కిచెన్ అయితే నీట్‌గా ఉంటుందండి. నేనెప్పుడు ఏసినా డబల్ వేస్తాను. మధ్యలో ఓపిక లేకపోతే మీది పేపర్ ఒకటి తీసేస్తే మళ్ళీ నీట్‌గా ఉంటుంది. సో, అలా చేస్తానండి. మీరు గూడా అలా చేసుకోండి. ఓకేనా? మా కిచెన్ అయితే మొత్తం అయితే ఇలా ఉంటుందండి. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. పైన సజ్జ అండి. వాడని సామాన్లన్నీ పైన వేసేస్తుంటాను నేనైతే. సో, ఇటైతే ఖాళీ ప్లేసు వాష్ ఏరియా. బట్టలు ఉతుక్కోవడానికి, సో, ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇటైతే ఉంటుంది మాకు. ధనియాలైతే ఎండకు పెట్టానండి. సో, ఇక్కడైతే ఇలా ఉంటుంది. కిచెన్ టూర్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకేనా? బాయ్.